కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం 27వ తారీఖు జరగబోయే విజయోత్సవాలను జయప్రదం చేయాలి, జయప్రదం చేయాలి, జయప్రదం చేయాలి. జై తెలంగాణ. తెలంగాణే కాదు దేశమంతా కూడా ఎలకతుర్తి వైపు చూస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోబోతున్నాం. గడిచిన సంవత్సరంన్నర కాలంగా పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత జరగబోయే అతిపెద్ద బహిరంగ సభ. బీఆర్ఎస్ పార్టీ పుట్టి ఆ రోజు టీఆర్ఎస్గా తర్వాత బీఆర్ఎస్గా మారిన ఈ పార్టీ పుట్టి 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25 సంవత్సరాలు మరి అడుగు పెడుతున్న సందర్భంగా కార్యకర్తలకు ఒక దిశ నిర్దేశం చేయాలనే లక్ష్యంతో వారిపైన ఉన్న గురుతరమైన బాధ్యతను ఒకసారి గుర్తు చేయాలనే ఆలోచనతో ఈ సభను నిర్వహిస్తూ ఉన్నాం. సంక్షేమ ఫలాలు రుచి చూపించిన నాయకుడు ఆ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ గారు. సంక్షేమ ఫలాల రుచి చూపించిన నాయకుడు ఆ రోజు ఎన్టీఆర్ అయితే సంక్షేమ ఫలాలను కడుపు నిండా పెట్టిన నాయకుడు కేసీఆర్. ఆ రోజు ఎన్టీఆర్ రుచి చూపిస్తే వాటిని కడుపు నిండా అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు కడుపు నిండా పెట్టిన ఒక గొప్ప నాయకుడు. ఒక తండ్రి మనసుతో, ఒక అన్న మనసుతో, ఒక మేనమామ మనసుతో, ఒక తాత మనసుతో ఆలోచించి ఒక కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో అంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన నాయకుడు మరి కేసీఆర్ గారు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తూ అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు, కానీ 15 నెలలకే చెదిగిల పడిపోయిండ్రు. పరిపాలన చేత కావట్లేదు, పరిపాలన మీద పట్టు రావట్లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉన్న 10 మంది మంత్రులను ఒకతాటి మీదకి తీసుకొచ్చే చేత కానీ ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం. రైతుల కష్టాలు తెలియనివాడు, పేదల కష్టాలు తెలియనివాడు, అధికారమే పరమావధిగా ఆయనే చెప్తాడు, నేను తొక్కుకుంటా ఇక్కడికి వచ్చిన అందరినీ తొక్కుకుంటా. ఆయన తొక్కుడు, కూలగొట్టుడు, పడేసుడు తప్ప బాగు చేసుడు తెలియదు. కేసీఆర్ అంటే మరి నిలబెట్టుడు, బాగుపెట్టుడు, నిర్మాణం చేయడం, మరి నిలబెట్టడం కేసీఆర్ పని అయితే కూలగొట్టడం రేవంత్ రెడ్డి పని. ఒక నాయకుడికి కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఒక నక్కకు నాగలోకానికి ఉన్న తేడా మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. రాబోయే రోజులు బీఆర్ఎస్ పార్టీయే